యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చేవాడై ఉన్నాడు. నీవు చేసిన మంచి, నీవు చూపిన ప్రేమకు, నీవు చేసిన ప్రతి సత్కార్యమునకు నిశ్చయముగా ఆయన ప్రతిఫలమిచ్చేవాడై ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో నేను ఇంత మంచి చేశా కదా, ఇతరులకు ఎంతో సహాయం చేశా కదా, నమ్మకంగా దేవుని ఎడల నేను జీవించాను కదా, ఎవరికి నా నుండి కీడు కానీ హాని కానీ కలుగనీయలేదు కదా, ఎందుకని నా పరిస్థితి ఇలాగుంది, నేను చేసిన మంచంతా ఎటుపోయిందో అనే బాధ, ఆందోళన, నిరాశ, ఒకలాంటి నిట్టూర్పు మనకి కలుగుతూ ఉంటాం. అనేక సార్లు తటస్థిస్తుంటుంది. అయితే ప్రభు నీవు చేసిన దానికి నిశ్చయముగా ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లుగా ప్రతిఫలము చూడలేకపోయినా, ఏది ఏమైనప్పటికీ దేవుడు ఆయన ఎన్నడూ మనము చేసిన మంచికి ప్రతిఫలం ఇయ్యకుండా మానడు. సేమ్ టైంలో మనము దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే మనుషులు పలికే మంచి మాటకైనా చెడ్డ మాటకైనా, మేలుకైనా కీడుకైనా, అవి మంచివే కానీ చెడ్డవే కానీ ప్రతిఫలము నిశ్చయముగా పొందుకుంటామని పౌలు పత్రికలలో మనం చదవగలం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటను మన హృదయంలో పెట్టుకొని చేసిన మంచికి నిరాశతో నీవు నిట్టూర్పు విడవక, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనే ఒక ఆశతో నడవగలిగితే నిశ్చయముగా ఆ ప్రతిఫలాన్ని మనము కన్నులారా చూడగలం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మనుషులు చేసే మంచి ప్రతి సత్కార్యమునకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవని. అవునయ్యా, మేమెల్లప్పుడూ మంచి కార్యముల యందు ఆసక్తి కలిగిన వారిగా, సహాయము చేసే విషయములో ప్రేమ చూపుట యందు, నా తండ్రి సహనము కలిగి ఉండుట యందు మేము ఏమాత్రము వెనుదీయక మీ మార్గాలలో కొనసాగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. దైవమా, మీ స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారు చేసిన ప్రతి మంచి కార్యమునకు ప్రతిఫలము అనుభవించుదురుగాక, పొందుకుందురుగాక. వారి పిల్లల కట్టి దీవెన కలుగునుగాక. మీ సహాయము మెండుగా అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీరు చూపిన ప్రేమకు, చేసిన సత్కార్యమునకు నా దేవుడు నిండారులుగా నూరంతల ప్రతిఫలము మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రార్థిస్తూ సపోర్ట్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.